రేపు ఆదివారం రాత్రి దీనిని తలకింద పెట్టి పడుకుంటే మీ జీవితం రాత్రికి రాత్రి మారిపోతుంది. దీనిని తలకింద పెట్టి పడుకోవటం వల్ల మీకు అదృష్టం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దీనిని దిండి కింద పెట్టి పడుకోవటం వల్ల మీకు మంచి నిద్ర లభిస్తుంది. దానితో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. చాలామంది రాత్రులు సరిగ్గా నిద్రపోలేకపోతూ ఉంటారు. పీడకలలు రావటం కానీ ఇతర కారణాల వల్ల కానీ సుఖంగా పడుకోలేకపోతూ ఉంటారు. ఒక మనిషి ఉదయం నుండి కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి వచ్చి పడుకుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోవటం జరుగుతుంది. బ్రెయిన్కి తగినంత రెస్ట్ ఇవ్వకపోతే మరుసటి రోజు సరిగ్గా వర్క్ చేయలేరు. సుఖమైన నిద్ర కోసం చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో చాలామందికి నిద్ర కరువవుతుంది. ఇలా నిద్ర సమస్యలతో బాధపడేవారు, పీడకలలతో బాధపడేవారు రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దిండి కింద దీనిని పెట్టి పడుకోండి. మరి రేపు ఆదివారం దిండి కింద ఏం పెట్టి పడుకోవాలో తెలుసుకునే ముందు వాస్తు ప్రకారం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలో తెలుసుకుందాము. కొన్నిసార్లు బెడ్రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోవటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. మనం నేల మీద పడుకున్నా, బెడ్ పైన పడుకున్నా వాస్తు నియమాలను పాటించాలి. లేదంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటాము అని వాస్తు శాస్త్ర నిపుణులు, పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి మనం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలో, ఏ దిక్కున తలపెట్టి పడుకోకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించి అనుసరిస్తాం. ముఖ్యంగా అష్టదిక్కులకు ప్రాధాన్యతను ఇస్తూ నడుచుకుంటాం. అయితే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్నీ కూడా వాస్తు నియమాలను అనుసరించి నడుచుకుంటూ ఉంటాం. రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు పడుకోకూడదు అంటూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే ఈ దిక్కున పడుకుంటే దక్షిణం కనిపిస్తుంది. అది యమస్థానం. పూర్వం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అదేవిధంగా ఆ ఏనుగు తలను తీసుకువస్తారు. అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుందని అంటూ ఉంటారు. పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని అంటూ ఉంటారు. ఈ దిక్కున పడుకుంటే తూర్పు వైపు కాళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఉదయాన్నే సూర్యుడు ఇటువైపే ఉదయిస్తాడు కాబట్టి పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు. అయితే మరి ఎటువైపు తలపెట్టి పడుకుంటే మంచిది అనే సందేహం రావచ్చు. దీనికి జ్యోతిష్యులు కొన్ని దిక్కులను సూచించారు. అదే తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చట. లేదంటే దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్ళు పెట్టి పడుకోవచ్చు. పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలట. ఆచరిస్తే ఐశ్వర్యం మీ సొంతం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దాదాపు 80% మంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువ. అందుకే కొన్ని వాస్తు నియమాలను అనుసరిస్తే వారి పిల్లలకు కూడా మంచిది. అందుకే బీరువా మీద కూడా స్వస్తిక్ ముద్ర వేసుకోవాలి అంటారు. అంతేకాదు పడక గదిలో కూడా ఎటువంటి దేవుళ్ళ ఫోటోలను పెట్టుకోకూడదు. దీనివల్ల దంపతుల్లో సాన్నిహిత్యం తగ్గుతుందంటారు. కొన్ని దిశలుగా ఇష్టానుసారం పడుకుంటే మెదడు ఒత్తిడికి గురి అవుతుంది. కొందరు పక్షవాతాలకు కూడా గురైన వారు ఉన్నారు. కాబట్టి పడుకునేటప్పుడు మీరు సరైన దిశలో పడుకున్నారో లేదో చూసుకొని పడుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు స్నానం చేసి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రి భోజనం చేసే ముందు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం వల్ల మీ ఒంటికి పట్టిన దరిద్రం, బద్ధకము అంతా కూడా పోతాయి. నరదృష్టి ఎక్కువ ఉన్నవారికి కూడా రాత్రిపూట నిద్ర పట్టదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీపై ఉన్న నరదృష్టి తొలగిపోయి రాత్రిపూట మీకు సుఖమైన నిద్ర కావాలి అంటే రేపు ఆదివారం రాత్రి దీనిని దిండి కింద పెట్టి పడుకోండి. మరి అది ఏమిటి అంటే నిమ్మకాయ. అవును, నిమ్మకాయను దిండి కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పెట్టుకొని పడుకుంటే మీకు మంచి నిద్ర పడుతుంది. దానివల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు చేసే శక్తి కూడా వస్తుంది. ఆదివారం రోజు రాత్రి దిండి కింద నిమ్మకాయను పెట్టి పడుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పరిహారంలో వాడే నిమ్మకాయ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయపై ఎలాంటి మచ్చ ఉండకూడదు. రేపు ఆదివారం ఉదయం మీరు పూజ చేసేటప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి.
ఇప్పుడు ఒక గాజు గ్లాసులోని కొన్ని నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లు 5 చుక్కలు గంగాజలం కానీ తులసి ఆకులు కానీ వేసి అందులో నిమ్మకాయ వేయండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి. గాజు గ్లాసులో వాటర్ పోసిన తర్వాత అందులో గంగాజలం వేశాక ఒక నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీకున్న సమస్యలను చెప్పుకోండి. మీరు పీడకలలతో బాధపడుతున్నా, మంచి నిద్ర రావటం లేదని బాధపడుతున్నా, మీకు భయం ఎక్కువ వేస్తున్నా, ఇలాంటి వాటి గురించి చెప్పుకోండి. నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీ సమస్యలను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను గంగాజలం వేసిన గ్లాసులో వేయండి. ఇప్పుడు ఆ గ్లాసును మీ ఇష్టదైవం పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక రాత్రి మీరు నిద్రించే ముందు పూజ గదిలో పెట్టిన నిమ్మకాయను తీసుకుని ఒక రెడ్ క్లాత్లో చుట్టి దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఈ పరిహారం చేసే రోజున మాంసాహారం తినకూడదు. అలాగే రాత్రిపూట ఖచ్చితంగా స్నానం చేసి నిమ్మకాయను తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. అసలు ఆదివారం మాంసాహారం తినకూడదు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారంగానూ పిలుస్తూ ఉంటారు. ఆంగ్లంలో సైతం సండే అంటూ సూర్యుని ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. అనారోగ్యాలు ఉన్నవారిని ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజించమని అర్థం. ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు పఠించమని చెప్తూ ఉంటారు. అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళల్లో ఎండలో ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని చెప్తూ ఉంటారు. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. మాంసాహారం తీసుకోవటం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దీనివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేము. ఫలితంగా అనారోగ్యాలు పుట్టుకు వస్తూ ఉంటాయి. ఆదివారం మాంసాహారం తీసుకోకుండా ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట. అంతేకాకుండా ఆ రోజు సూర్యునికి ఆర్జ్యం ఇవ్వటం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కనుక ఆదివారం మాంసాహారం తినకుండా ఈ పరిహారాన్ని చేయండి. జ్యోతిష్యం ప్రకారము నిమ్మకాయను దిండి కింద పెట్టుకొని పడుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు. దీంతో తీవ్ర ఒత్తిడిల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల గ్రహాలన్నీ కూడా మనకు శుభాన్ని ఇస్తాయి. ఇలా చేయటం వల్ల మనసు రిలాక్స్గా ఉంటుంది. సరిగ్గా నిద్ర పడుతుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండదు. దీంతో ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. అంతేకాదు పగలు జరిగిన సంఘటనలు పదే పదే గుర్తు చేసుకుంటూ నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రకు భంగం కలిగే ఏ సమస్య నుండి అయినా సరే మీరు బయటపడాలంటే రేపు ఆదివారం దిండి కింద నిమ్మకాయని పెట్టి పడుకోండి. మీ మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ పడక గదిలో నిమ్మకాయ ఉంచటం వల్ల దుష్టశక్తులు మీపై ఎలాంటి ప్రభావం చూపవు. మీ మైండ్ పాజిటివ్ థింగ్స్తో నిండిపోతుంది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మనం ఎంత ఎక్కువసేపు నిద్రపోతే మన మైండ్కు అంత రెస్ట్ దొరుకుతుంది. అలా అని చెప్పి వర్క్ మానేసి పడుకోమని చెప్పటం లేదు. రాత్రి వీలైనంత తొందరగా నిద్రించండి. ఇక దిండి కింద పెట్టిన నిమ్మకాయను వారం రోజుల తర్వాత కానీ మరుసటి రోజున కానీ తీసి బయటపడేయండి. ఏదైనా పారే నీటిలో పడవేయండి. పారే నీరు మీకు సమీపంలో లేకపోతే ఏదైనా పచ్చని చెట్టు దగ్గర ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయను పడవేయండి. మళ్ళీ అదే విధంగా నిమ్మకాయను రెడీ చేసుకుని పడుకునే ముందు ఒక రెడ్ కలర్ క్లాత్లోని నిమ్మకాయను పెట్టి దిండు కింద పెట్టి పడుకోండి. మరొక విషయం ఏమిటంటే మీరు ఎప్పుడైతే నిమ్మకాయ పాడేస్తారో అప్పుడు నిమ్మకాయను పెట్టిన రెడ్ క్లాత్ను చక్కగా ఉతికి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ పరిహారానికి వాడుకోండి. క్లాత్ని ఖచ్చితంగా ఉతకాలి. ఎందుకంటే ఆ క్లాత్లో మనం పూజించిన నిమ్మకాయను పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా క్లాత్ను ఉతకాలి. ఇది చాలా సింపుల్ పరిహారం. నిమ్మకాయను దిండి కింద పెట్టి పడుకోవటం వల్ల మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. దీనితో డబ్బును ఎలా సంపాదించాలనే ఆలోచన కలిగి ఉంటారు. మంచి నిద్ర కూడా పడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏదైనా కొత్త వస్తువు కొన్నా, ఏదైనా పూజలో, వంటలకు, ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయలను ప్రధానంగా భావిస్తారు. నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తారు. అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విరివిరిగా వినియోగిస్తారు. నిమ్మకాయలో ప్రతికూల శక్తులు, చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటారు. నిమ్మకాయ ఇంట్లో ఉంటే వాస్తు దోషం పోతుందని చాలాసార్లు వినే ఉంటారు. మనం నిమ్మకాయలను రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాము. ఆరోగ్య విషయంలోనే కాకుండా ఆధ్యాత్మిక పరిణామాలలో కూడా వాడుతూ ఉంటారు. అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
నిమ్మకాయలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతీత శక్తులు ఉన్నాయని చాలామంది నమ్మకము. నిమ్మకాయలకు చాలా విశిష్టత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దిండు కింద దీనిని పెట్టి పడుకోండి. మంచి నిద్రను పొందండి, సుఖంగా జీవించండి, ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఈ పరిహారం 7 ఆదివారాలు క్రమం తప్పకుండా చేస్తే మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మీకు మంచి ఆరోగ్యము, సుఖమైన నిద్ర లభిస్తుంది. చాలామంది నిద్ర పట్టకపోవటం వల్ల కోపంగా, చిరాకుగా ఉంటారు. ఇలా తరచూ కోపంగా, చిరాకుగా ఉండే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. దాంతో మీరు ప్రశాంతంగా ఉంటారు. అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. ఎక్కడైతే ఆనందం, సంతోషము వెల్లివిరుస్తాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మీకు మంచి ఆరోగ్యం, సంపదను ఇస్తుంది. ఈ పరిహారం చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకంతో చేయండి, మంచి శుభ ఫలితాలను పొందండి.